మనం చూస్తూ ఉన్నాం. మరి నేను ఒక మాట చెప్తా, సమయం లేదు కాబట్టి, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగినటువంటి శాసనసభ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గడచిన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలనకు ప్రజలు అంటే రెఫరెండం 2 సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని 1కి 10 సార్లు ప్రస్తావించిండు. కరెక్టే. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం కేటీఆర్ ఏదైతే మాట్లాడిండో 2 సంవత్సరాల గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మన ఇంద్రమ్మ ప్రభుత్వం అని, ప్రజాపాలనని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో జూబ్లీహిల్స్ ఎన్నికలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు పరిపాలన పైన అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఇలా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ 2 సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పిచ్చిండు. 20,000 పైన మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం జరిగింది. ఇక దేనికి సమాధానం చెప్పాలి మీకు? 100% ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల పక్షపాతి, పేదల ప్రభుత్వం. మరొక విషయం, అందుకే ఈనాడు కాదు, ఆనాటి నుంచి ఇందిరాగాంధీ నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏదైనా మేలు చేసే కార్యక్రమాలు జరిగినాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది. కాబట్టి మీరందరూ ఒకటే ధ్యాస పెట్టుకోవాలా, ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. అందుకే ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అది సర్పంచ్ ఎన్నికలైనా, రాబోయేటువంటి ఇతర ఎన్నికలైనా, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.